చట్టబద్ధత కల్పించండి. అది లేకపోతే మనమంతా చూస్తున్నాం అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది, అవమానాలకు గురవుతా ఉన్నారు. కొన్ని కాలనీలు అభివృద్ధి చెందట్లేదు, వాళ్ళకు సంబంధించిన స్థలాలను లాక్కుంటా ఉన్నారు, వాళ్ళ హక్కులను కాజేస్తూ ఉన్నారు, అణిచేస్తూ ఉన్నారు. వీటికన్నింటికీ పరిష్కారం దొరకాలంటే తప్పనిసరిగా రాష్ట్రంలో కూడా బీసీ కమిషన్కు చట్టబద్ధ హోదా ఉండాలి. చట్టబద్ధత వస్తే ఏమొస్తుందని చాలామంది అనుకుంటారు అధ్యక్ష. ఈ రకమైన చట్టబద్ధత ఇవ్వడం ద్వారా ఒక హైకోర్టు జడ్జికి ఏ విధమైనటువంటి అధికారాలు ఉంటాయో ఆ రకమైన అధికారం ఈ బీసీ కమిషన్కి కూడా వస్తుంది. బీసీలని కాపాడుకునే అవకాశం ఏర్పడుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీ కమిషన్ ద్వారా లోన్లు ఇస్తున్నామన్న విషయం మనకు తెలిసిందే అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీరు ఇంతకుముందు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఎందుకంటే హాస్టల్స్, సంక్షేమ సంబంధించిన హాస్టల్ అధ్యక్ష. ప్రతి ఊర్లో కూడా బీసీ హాస్టళ్ళు ఒకప్పుడు బ్రహ్మాండంగా నడిచేవి. ఈరోజు బీసీ హాస్టళ్ళ దుస్థితి ఏ విధంగా ఉందో నేను ఆదోనిలో చూస్తాను అధ్యక్ష. బీసీ హాస్టల్ పోతే పైన పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి, 3 రూములు ఉంటే ఒక రూమ్లో పెచ్చులు ఊడిపోతూ ఉంటే 2 రూముల్లో సర్దుకునే పరిస్థితి. 100 మంది అడ్మిషన్లు ఉన్నటువంటి బీసీ హాస్టల్లో 200 మందిని తప్పనిసరిగా అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళకి మీరు చెప్పినట్టుగా మంచాల పరిస్థితి దేవుడి గిరక, కానీ కింద పడుకోవడానికి కూడా ఒకరి పక్కన కూడా ఆనుకొని పడుకుంటే కూడా వాళ్ళకి సరిపోని పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. బాత్రూములు లేవు, భయంకరంగా ఉన్నాయి. బాత్రూములకు పైకప్పు లేదు, వర్షం వస్తే విపరీతమైన ఇబ్బంది, కరెంటు లేదు, చిన్న బల్బు కింద 100 మంది 200 మంది ఎలా బతుకుతూ ఉంటారో మీరు కూడా కళ్ళతో చూశారు అధ్యక్ష. సరైన సమయానికి వాళ్లకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇన్నింతకాలం సరైన టైంలో డబ్బులు ఇవ్వకపోతే ఆ వార్డెన్ ఏం చేస్తాడు, ఎక్కడో చోట షాపులో, కిరాణా షాపులో అప్పులు తీసుకొని వచ్చి వీళ్ళకి భోజనాలు వండి పెడతా ఉంటాడు. మనం చెప్పిన మెనూ ఒకటి, అక్కడ జరుగుతున్న మెనూ ఒకటి. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ హాస్టల్లో కూడా స్పష్టంగా కనిపించే దయనీయమైన దృశ్యాలు అధ్యక్ష. వీటి నుంచి బయటపడేయాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు బీసీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం కేటాయించిన నిధులు చాలా గొప్పగా ఉన్నాయి అధ్యక్ష. వీటిల్ని మనం తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఏం జరిగేది, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా మేము బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తున్నామని చెబుతారు, కానీ ఖర్చు పెట్టే స్థాయికి వచ్చేసరికి ఆ డబ్బులను తీసుకెళ్ళి ఇంకో పథకాలకు ఖర్చు పెడతారు. ఈ విధంగా కాకుండా బీసీల కోసం కేటాయించిన డబ్బులు బీసీలకే ఖర్చు పెట్టండి. బీసీ సబ్లాన్ కోసం అంటే వాళ్లకు మాత్రమే కేటాయించినటువంటి బడ్జెట్ నిధుల్ని పక్కదావు పట్టించకుండా నిజాయితీగా డబ్బులు ఖర్చు పెడితే తప్పనిసరిగా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు మంచి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి గారు ప్రతిపాదించినటువంటి 33,000 కోట్ల 878 కోట్ల రూపాయలని మంజూరు కోసం పెట్టినటువంటి ఈ అభ్యర్థనని నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష. నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక అభ్యర్థి నామినేషన్ ఉన్నందువల్ల విష్ణుకుమార్ రాజు గారు లా అండ్ జస్టిస్ మీద మాట్లాడి వెళ్ళిపోవాలన్నారు. అందుకని లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఆయన అభ్యర్థాన్ని మన్నిస్తూ. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారు ఉన్నారు అధ్యక్ష, లా అండ్ జస్టిస్. అధ్యక్ష, చాలామందికి న్యాయం జరగట్లేదు అధ్యక్ష. మనకి యాక్ట్స్, ఎనాక్ట్మెంట్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా, ఇంతమంది లాయర్స్ ఉండి పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా, లోవర్ కోర్ట్స్ ఉన్నాయి, హైకోర్ట్స్ ఉన్నాయి, సుప్రీం కోర్ట్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నప్పటికీ కూడా కొంతమందికి మాత్రము తీరని అన్యాయం జరుగుతుంది. అట్లాగే వయసులో ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళు ఇల్లుకి అద్దెకిస్తే వారు చనిపోయే వరకు కూడా అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అందుకు ఈ సబ్జెక్టులో అధ్యక్ష తమరికి ప్రత్యేకమైన ధన్యవాదములు అధ్యక్ష. విశాఖపట్నంలో అయితే నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి ఇల్లు ఇచ్చినప్పుడు చాలా స్వీట్గా మాకు ఇల్లు కావాలి, అద్దెకి ఇవ్వండి, మేము చాలా మంచోళ్ళు అని చెప్పి
పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా ఆ విధంగా వచ్చి అద్దె తీసుకున్న తర్వాత మొదట్లో 2 నెలలు 3 నెలలు అద్దె సక్రమంగా ఇచ్చిన తర్వాత తర్వాత ఏదో ఒకటి గొడవ పెట్టుకుని అద్దె ఇవ్వటం మానేసి వాళ్ళని నానా ఇబ్బందులకి గురి చేస్తూ విపరీతమైన ఆర్థికమైన భారంతో ఉన్నప్పటికీ కూడా కొంతమంది 2 పోర్షన్స్ ఇల్లు ఉంటే ఒక పోర్షను అద్దెకిచ్చి దాంతో వచ్చే డబ్బులతోటే వారు జీవనోపాధి గడిపే పరిస్థితి ఉంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి అద్దె ఇవ్వడం వలన వాళ్ళు ఆఖరికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కోర్టుకు వెళ్తే కోర్టులో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇష్టం వచ్చిన టైం పట్టేస్తుంది అధ్యక్ష. దీనికి ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలి. దీనికి అట్లాగే అధ్యక్ష దీనికి రెమెడీ ఏంటని చెప్పి ఈ చాలా ఫ్రీక్వెంట్గా పెరిగిపోతున్నాయి అధ్యక్ష. వైజాగ్లో ముఖ్యంగా మా నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం చాలా మరి మా ఊర్లో దీనిపైన మనం చట్టం ఏదో ఒకటి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది ఇంతకాలం నుంచి నేను అయితే ఒక ఇల్లు అధ్యక్ష మా కాన్స్టిట్యున్సీలో పాపం ఓనర్ ఎంతో జెన్యున్గా అద్దెకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాంట్లో 15 సంవత్సరాలు అయింది అధ్యక్ష, ఇల్లు ఖాళీ చేయటం లేదు. నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే ఇదివరకు 2014 నుంచి 19 వరకు ఇట్లాగే ఇబ్బంది పెడుతుంటే నేనే బై ఫోర్స్గా వెకేట్ చేయించాను అధ్యక్ష. కానీ ఆ ఫోర్సు ఆ ఇంతూజియాజం ఇప్పుడు లేదు అధ్యక్ష. ఎందుకంటే